హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి, అది ఎప్పుడు చేసినా ఒకేలాంటి పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పద్ధతిలో ఉన్న గొప్పతనమేంటో తెలుసా? ఇక్కడ చెప్పిన కొలతలు అచ్చంగా అలాగే ఫాలో అయితే చాలు, రుచి అద్భుతంగా వస్తుందంతే. మొదటిసారి పచ్చడి పెడుతున్నా సరే ఎలాంటి టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక స్టోరేజ్ విషయానికొస్తే ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా పెట్టుకుంటే ఏకంగా 10 నెలలు, అవును 10 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఆలోచించండి, ఈ సీజన్లో దొరికే ఉసిరికాయల టేస్ట్ని మనం దాదాపు ఏడాది పొడవునా ఎంజాయ్ చేయొచ్చన్నమాట. సరే, ఇక మొదలు పెడదాం. ఏ పచ్చడికైనా సరే ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. మన ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఉసిరికాయల్ని రెడీ చేసుకోవడం. ఆ తర్వాత పచ్చడికి అసలైన రుచినిచ్చే మసాలాలు సిద్ధం చేసుకోవడం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ఉసిరికాయల మీద ఒక్క చుక్క నీళ్లు కూడా ఉండకూడదు, అస్సలు తడి ఉండద్దు. ఎందుకంటే పచ్చడికి అతిపెద్ద శత్రువు తేమ, అదే పచ్చడిని పాడుచేస్తుంది. సరే, ఇప్పుడు ఉసిరికాయలు ఆరుతున్నాయి కదా, ఆ గ్యాప్లో మనం టైం వేస్ట్ చేయకుండా పచ్చడికి గుండెలాంటి మసాలా పొడిని రెడీ చేసేసుకుందాం. ఈ పొడి వల్లే ఆ మంచి వాసన, రుచి వచ్చేది. ఇక్కడొక చిన్న టెక్నిక్ ఉంది. ఫస్ట్ మెంతుల్ని దోరగా మంచి ఎర్రరంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగాక అప్పుడు ఆవాలు వేసి జస్ట్ ఒక 2 నిమిషాలు అవి చిటపటలాడగానే తీసేయాలి. గుర్తుంచుకోండి, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టి మెత్తటి పొడి చేసుకోవాలి. రైట్, ఇక మన సెకండ్ స్టేజ్ కుకింగ్. ఇక్కడే మనం ఉసిరికాయల్ని నూనెలో వేయించి మెత్తగా చేస్తాం. ఎందుకంటే అవి మెత్తబడితేనే కదా మసాలాలన్నీ చక్కగా లోపలికి పీల్చుకుంటాయి. ఇంకో విషయం, ఉసిరికాయల్ని వేయించేటప్పుడు అన్నింటినీ ఒకేసారి మూకుట్లో వేసేయొద్దు. కొన్నిగా, అంటే బ్యాచ్ల వారీగా వేయిస్తే ప్రతి కాయ కూడా ఈవెన్గా వేగి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సరే, ఉసిరికాయలు వేయిస్తున్నాం బానే ఉంది, కానీ అవి పర్ఫెక్ట్గా వేగాయని మనకెలా తెలుస్తుంది? అంటే మరీ మెత్తగా కాకుండా, అలాని గట్టిగా లేకుండా కరెక్ట్గా వేగాయని ఎలా గుర్తుపట్టాలి? దానికొక సింపుల్ టెస్ట్ ఉంది. అదే నైఫ్ టెస్ట్. ఒక ఉసిరికాయ తీసుకుని చాకుతో సున్నితంగా గుచ్చి చూడండి. అది ఏమాత్రం ప్రెషర్ లేకుండా వెన్నలో దిగినట్టు స్మూత్గా లోపలికి వెళ్ళిందంటే మన ఉసిరికాయలు పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే. అప్పుడే మనం వాటిని తరువాత ఈజీగా ముక్కలుగా వేరుచేయగలం. ఇప్పుడు ఉసిరికాయలు తీసేసిన అదే నూనెలో పచ్చడికి అస్సలైన ఫ్లేవర్ ఇచ్చే తాలింపు, అదేనండి పోపు వేసుకుందాం. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, వెల్లుల్లిపాయలు వేయగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడి నూనె చాలు, మిగతావన్నీ మాడిపోకుండా చక్కగా వేగిపోతాయి. ఓకే, ఇప్పటిదాకా మనం రెడీ చేసుకున్నవన్నీ, అంటే ఉసిరికాయలు, పోపు అన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు అసలైన ఘట్టం. వీటన్నింటినీ ఒకచోట చేర్చి మన ఫైనల్ పచ్చడిని తయారుచేసే టైమొచ్చింది. ఇక్కడ కలపడంలో కూడా ఒక ఆర్డర్ ఉంది. అది ఫాలో అవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నిమ్మరసం లాంటివి కలపకముందే ఉప్పు, కారం, మసాలా పొడి వేసి కలిపితే ఆ పొడులన్నీ ముక్కలకి బాగా పడతాయి. అందుకే ఈ ఆర్డర్. ఇక్కడ కొలతల విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. కప్పుతో కొలిస్తే కారం 1 కప్పు, ఉప్పు అరకప్పే. కానీ తూకం వేస్తే 2 కరెక్ట్గా 120 గ్రాములే ఉంటాయి. చూసారా? ఈ చిన్న సీక్రెటే మన పచ్చడిలో ఉప్పు, కారం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేలా చేస్తుంది. అన్నీ కలిపేశాం. పచ్చడి రెడీ అయిపోయినట్లేనా? కాదు, ఇక్కడే మన ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఉంది. అదే ఓపిక. అవును, పచ్చడిని బాగా ఊరనివ్వాలి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పచ్చడికి అసలైన రుచి వస్తుంది. ఈ 3 రోజుల ప్రాసెస్ అనేది చాలా కీలకం. మొదటి రోజు కలిపి వదిలేస్తాము. రెండో రోజు చూస్తే నూనె పైకి తేలుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. మూడో రోజుకి ఉసిరికాయ ముక్కలు, మసాలాలన్నిటినీ పీల్చుకుని వాటిలోని రసం బయటికొచ్చి పచ్చడి మొత్తం చక్కగా మగ్గుతుంది. అప్పుడు రుచి చూసి కావాలంటే ఉప్పు, నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. చివరగా పచ్చడిని స్టోర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ తప్పక పాటించాలి. ఎప్పుడూ గాజు లేదా పింగాణీ జాడీల్లోనే పెట్టాలి. స్టీల్, ప్లాస్టిక్ అస్సలు వాడొద్దు. తడి స్పూన్ పొరపాటున కూడా పెట్టకూడదు. పచ్చడిపైన ఎప్పుడూ నూనె ఒక లేయర్లా ఉండాలి. ఇలా చేస్తే బయట 2 నెలలు, ఫ్రిడ్జ్లో అయితే ఏకంగా 10 నెలలు పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది.
చూశారు కదా, ఈ పద్ధతిలో ఈ కొలతలతో చేస్తే మనం కేవలం ఒక పచ్చడి చేసినట్టు కాదు, ఈ సీజన్లో దొరికే ఉసిరికాయల రుచిని, సువాసనని ఒక జాడీలో పర్ఫెక్ట్గా బంధించినట్టు. ఇంకేంటి, ఈ అద్భుతమైన రుచిని నెలల తరబడి హాయిగా ఆస్వాదించడమే.